హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు బడే బాయ్ సాబ్ ఫస్ట్ పేజ్ చెప్పాను కదా. ఈరోజు సెకండ్ పేజ్ నుంచి एक्सप्लेनेशन स्टार्ट చేసిన. मेरा जी पढ़ने में बिल्कुल ना लगता था. एक घंटा भी किताब लेकर बैठना पहाड़ था. मौका पाते ही हॉस्टल से निकलकर मैदान में आ जाता और कभी कंकरियाँ उछालता, कभी कागज़ की तितलियाँ उड़ाता और कहीं कोई साथी मिल गया तो पूछना ही क्या. कभी चार दीवारी पर चढ़कर नीचे कूद रहे, कभी फाटक पर सवार उसे आगे पीछे चलाते हुए मोटर कार का आनंद उठा रहे हैं. लेकिन कमरे में आते ही बाई साहब का वह रुद्र रूप देखकर प्राण सूख जाते. కవి ప్రేమ్చంద్ తన బాల్యంలో తన అన్నతో హాస్టల్లో ఉంటున్నప్పుడు తనకి చదువుకోవడం మీద ఏమాత్రం మనసు ఉండేది కాదు. ఆ సమయంలో ఏం చేసేవారంటే, ఏక గంట బి కితాబ్, ఒక్క గంట కూడా పుస్తకాన్ని పట్టుకొని చదువుకోవడానికి కూర్చోవడం ఆయనకి ఒక పెద్ద కొండ ఎక్కినంత కష్టంగా ఉండేదన్నమాట. సో అందుకని ఆయన చదువుకునేవాడు కాదు. అవకాశం దొరికితేనే హాస్టల్లోంచి బయటకు వచ్చి మైదాన్ అంటే గ్రౌండ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి రాళ్ళని ఎగరేస్తూ అలా ఆడుతూ ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో కాగితాలతో తితలియా అంటే బటర్ఫ్లైస్ చేసి ఎగరేసేవాడు. కొన్ని సందర్భాల్లో స్నేహితులతో కలిసేవాడు. ఇంకా వాళ్ళతో కలిసినప్పుడు ఇంకా అడిగేదేముంది, ఎంత ఆనందంగా వాళ్ళతో కలిసి గోడలెక్కి దూకడము అలాంటి పనులు చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఇలా ఆడుకుంటున్న సమయంలో అన్నయ్య గుర్తుకొస్తే అన్నయ్య యొక్క భయంకరమైన కోపంతో ఉన్నటువంటి రూపం మాత్రం కనపడేది. అలా కనపడంగానే ప్రాణము నిస్సత్తువ అయిపోయేది. ఆయన ఫస్ట్ ఒక్కొక్కసారి నేను మోటార్ కార్ దాని మీద తిరిగిన ఆనందాన్ని కూడా అనుభవించేవాడిని. ఎప్పుడైతే అన్నయ్య యొక్క రుద్రరూపం కనపడేదో అప్పుడు ఫస్ట్ మనసులో ఏమంటే, ఆ అన్నయ్య అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు కహాతే, ఇప్పటివరకు ఎక్కడున్నావు అని మొదటగా అన్నయ్య ప్రశ్నించేవాడు. హమేషా యహీ సవాల్ ఇसी ध्वनि में हमेशा पूछा जाता था और इसका जवाब मेरे पास केवल मौन था. అన్నయ్య దగ్గర రూమ్లోకి వెళ్ళిన వెంటనే అన్నయ్య కోపంగా నన్ను చూసి ఇప్పటివరకు ఎక్కడున్నావు అని గట్టి స్వరంతో నన్ను అడిగేవాడు. ఆయన అలా అడిగినప్పుడు ఆయన స్వరము, ఆ తర్వాత ఆయన రూపము నాకు ఎంతో భయాన్ని కూడా కలిగించేది. దాంతో నేను ఆన్సర్ ఏం చేయకుండా నా ఆన్సర్ మౌనంగా ఉండేవాడిని. నా ఆన్సర్ మౌనమే నా ఆన్సర్గా ఉండేది. न जाने मेरे मुँह से यह बात क्यों ना निकलती कि जरा बाहर खेल रहा था. ఒక్కసారి కూడా నేను బయట ఆడుతూ ఉన్నాను అని ఆన్సరు నా నోటి నుంచి వచ్చేదే కాదనమాట. मेरा मौन कह देता था कि मुझे अपना अपराध स्वीकार है. నేను మౌనంగా ఉండడంతో ఏమనిపించేదంటే, నా మౌనమే అంగీకారం అంటారు కదా, అట్లాగా నేను తప్పు చేశాను, నువ్వు నన్ను శిక్షించు, నేను దాన్ని స్వీకరిస్తానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా నేను మౌనంగా ఉండేవాడిని. और भाई साहब के लिए उसके सिवा और कोई इलाज ना था कि स्नेह और रोष से मिले हुए शब्दों में मेरा सत्कार करे. ఇంకా అన్నయ్యకి వేరే పని ఏముంటుంది, నా స్నేహపూర్వకంగాను అంతే కోపపూర్వకంగాను నన్ను కొన్ని రకాల వర్డ్స్ని యూజ్ చేసి నన్ను సత్కరించడం తప్ప, అంటే తిట్టడం తప్ప ఇంకొక పని ఏమీ ఉండుండేది కాదు నేను అలా చేసినప్పుడు. इस तरह अंग्रेजी पढ़ोगे
तो जिंदगी भर पढ़ते रहोगे और एक हर्फ न आएगा। अंग्रेजी पढ़ना कोई हंसी खेल नहीं है। जी जी कि जो चाहे पढ़ ले। नहीं ऐरा गैरा नर्त्युक कैरा सभी अंग्रेजी के विद्वान हो जाते। ఇంగ్లీష్ చదవడము అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. సిర్ఫ్ కొంచెం సేపు చదివితే నాకు వచ్చేస్తుంది, లేదా ఎలా పడితే అలా చదివితే నాకు వచ్చేస్తుంది అని అనుకొని అలా చదివినంత మాత్రాన విద్వాను అయిపోవు, అంటే పండితుడు అయిపోయే మార్గం లేదు అని చెప్తున్నాను అనమాట. यहाँ रात दिन आंखें फोड़नी पड़ती है. పగలు రాత్రి కళ్ళు తెరుచుకొని అంటే నిద్ర కూడా పోకుండా మెలకుగా ఉండి నేర్చుకోవాల్సి వస్తుంది. ఆర్ ఖూన్ జల్నా పడతా హై, రక్తం కూడా మరిగించుకోవాల్సి వస్తుంది. అంటే పొయ్యి మీద పెట్టి మరిగించుకోమని కాదు, అంత ఇదిగా ఆవేశంగా అంత ఇన్వాల్వ్డ్ అయ్యి నేర్చుకోవాలి ఈ ఇంగ్లీషు అని చెప్తున్నాడు. तब कहीं यह विद्या आती है और आती क्या है, हाँ कहने को आ जाती है. बड़े बड़े विद्वान भी शुद्ध अंग्रेजी नहीं लिख सकते. అంత కష్టపడినప్పటికీ వచ్చేస్తుంది అనుకుంటున్నావా? రాదు. పెద్ద పెద్ద విద్యావంతులు కూడా కరెక్ట్ ఇంగ్లీషు రాయలేకపోతుంటారు. बोलना तो दूर रहा और मैं कहता हूँ तुम कितने घोंगा हो कि मुझे देखकर भी सबक नहीं लेते. చూడు, నువ్వు అంత ఈజీగా ఇంగ్లీషు నేర్చుకోగలనని నువ్వు అనుకుంటే ఎట్లా? అదేమంత ఈజీ అయిన విషయం కాదు. మాట్లాడడం పెద్ద పెద్ద విద్యావంతులు కూడా రాయలేకపోతుంటారు. ఇంగ్లీష్ మాట్లాడగలగడం అనే విషయం అది చాలా దూరం, అంటే అది ఎంతో కష్టమైన విషయం అని ఆయన చెప్తున్నారు. నా సంగతి చూసి కూడా నీకెందుకు అర్థం కావట్లేదు, నీకెందుకు బుద్ధి రావట్లేదు అంటే, సబక్ అంటే ఒక ప్రాబ్లమ్ని చూసినప్పుడు దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాం కదా, దాన్ని సబక్ అంటారనమాట. మే కితనీ మెహనత్ కర్తా హూ యహ తుమ్ అప్నీ ఆంఖోं से देखते हो. నేను ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ఇది నేను నీ కళ్ళతో చూస్తూనే ఉంటావు అంటే బడే బాయ్ ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఇంగ్లీష్ వర్డ్స్ ఇంపోజిషన్ రాస్తారు, సెంటెన్సెస్ కూడా రాస్తారు. ఆయన కొన్ని సందర్భాల్లో ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. అందుకని ఆయన అంటున్నారు, నన్ను చూసి కూడా నువ్వు కొంచెం కూడా బుద్ధి తెచ్చుకోవట్లేదు అని అంటున్నారు. అగర్ నహీ దేఖ్తే తో యహ తుమ్హారీ ఆంఖోं का कसूर है, तुम्हारी बुद्धि का कसूर है. इतने मेले తమాషే హోతే హై. ఇన్నాళ్ళ నుంచి నేను పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తూ కూడా నీకు బుద్ధి రాలేదంటే అది నీ కళ్ళ తప్పు, నీ బుద్ధి తప్పు అని, ఇన్ని రకాల విషయాల్లో కూడా నీకు తెలియలేదంటే అని అరుస్తారనమాట. ముజే ఇంకా ఏమని అంటున్నారంటే, ముజే తుమ్నే కభీ దేఖ్నే జాతే దేఖా, రోజ్ హీ క్రికెట్ ఔర్ హాకీ మ్యాచ్ దేఖ్తే హోతే హై. నేను ఎప్పుడైనా చూడడం చూసావా? హాకీ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటాయి, కనీసం వాటిని చూడడం అన్నా నేను ఎప్పుడైనా చూడడం చూసావా? ఆడడం అయితే ఎప్పుడు ఆడనే లేదు ఆయన. కనీసం వేరే వాళ్ళు ఆడుతుంటే అవి ఆ క్రికెట్ మ్యాచ్, హాకీ మ్యాచ్ జరుగుతూ ఉంటుంటే కనీసం వాటిని చూడడం కూడా ఆయన చేయలేదు. ఎప్పుడు చదవడంలోనే ఇన్వాల్వ్ అయి ఉండాడు. మే పాస్ నహీ పటక్తా. ఆ ఆట క్రికెట్ మ్యాచ్, హాకీ మ్యాచ్ ఆడేటువంటి ప్రదేశాల దగ్గరకు కూడా నేను వెళ్ళను. హమేషా పడతా రహతా హూ. ఉస్ పర్ భీ ఏక్ దర్జే మే 2-3 సాల్ పడా రహతా హూ. అంత కష్టపడి నేను చదువుతున్నప్పటికీ ఒక్కొక్క క్లాసు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదవాల్సి వస్తుంటుంది. ఫెయిల్ అయ్యి అదే క్లాస్ చదవాల్సి వస్తుంది, తెలుసా నీకు? ఫిర్ భీ తుమ్ కైసే ఆశా కర్తే హో कि तुम यूँ खेल कूद में वक्त गवाकर పాస్ హో జాओगे. నువ్వు ఇలా ఆటలాడి పాటలు పాడుకుంటూ అసలు చదువుకోవడానికి కొంత సమయం కూడా స్పెండ్ చేయకుండా ఏ విధంగా నువ్వు పాస్ అవ్వగలను అనుకుంటావు? నేనైతే ఎన్నో గంటలు క్రికెట్ ఆడను, చూడను, హాకీ కూడా చూడను, ఏ ఆటలు ఆడను.
స్కూల్ అయిపోయినప్పటి నుంచి కూర్చొని చదువుకుంటూనే ఉంటాను, రాస్తూనే ఉంటాను, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. అయినా 2 ఇయర్స్ 3 ఇయర్స్ పాస్ అవ్వకుండా ఒకే క్లాస్ చదవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతావు అని అన్నయ్య తమ్ముడిని అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకా ఏమంటున్నాడంటే, ముజేతో 2-3 సార్లు లగ్తే హే, నాకు జస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పడుతుంది ఒక క్లాస్ పాస్ అవడానికి. తుమ్ ఉమ్ర భర్ ఇసీ దర్జే మే పడే సడితే రహోగే, నువ్వు జీవితాంతం ఒక్క క్లాస్లోనే ఉండిపోతావు. అంటే సడితే అంటే కుళ్ళిపోయినట్లుగా, ఒక వెజిటేబుల్ ఒకే చోట అలానే పడుంటే ఎలా కుళ్ళిపోతుందో అట్లా అయిపోతావు అని అన్నయ్య తమ్ముడిని అంటున్నాడు. అగర్ తుమ్హే ఈస్ తరహ్ ఉమ్ర గవానీ హై తో బెహతర్ హై, घर चले जाओ और మజే సే గుల్లి డండా ఖేలో. ఈ విధంగా నీ వయసు అంతా వేస్ట్ చేసుకునే కన్నా నువ్వు ఇంటికి వెళ్ళి గిల్లి దండ ఆడడమే బెటరు అనని అన్నయ్య తమ్ముడిని అంటున్నాడు. దాదాకి గాడి కమాయికే రూపాయే క్యోం బర్బాద్ కర్తే హో, నాన్న కష్టపడి సంపాదించేటువంటి ఆ కష్టాన్నంతని కష్టపడి సంపాదించగా వచ్చిన డబ్బునంతా ఎందుకు పాడు చేసేస్తావు, వేస్ట్ చేసేస్తావు అని అన్నయ్య తమ్ముడిని అంటున్నాడు. సో నెక్స్ట్, मैं यह लताड़ सुनकर आंसू बहाने लगता हूँ. అన్నయ్య తిట్టిన ఈ తిట్లన్నీ విని ఇంకా ఏడవడం మొదలు పెడతాను నేను. జవాబ్ హీ క్యా థా, ఇంకా సమాధానం నేనేం చెప్పగలుగుతాను, నేను ఆడుకుంటున్నానని జస్ట్ ఈ తిట్లన్నీ తిని ఏడవడం మొదలు పెట్టగలను అంతే. అపరాధతో మైనే కియా, లతాడ్ కౌన్ సహే, బాయి సాహబ్ ఉపదేశ్కి కలామే నిపుణ్తే. తప్పు నేను చేశాను కాబట్టి ఈ తిట్లు నేనుగాక ఇంకెవరు వింటారు, ఎవరు భరిస్తారు. అన్నయ్య యొక్క ఉపదేశము ఇవ్వడంలో అన్నయ్య చాలా నిపుణుడు, చాలా ఆరితేరినవాడు అని అంటున్నాడు. ఎవరు? ప్రేమ్చంద్. ऐसी ऐसी लगती बातें कहते, ऐसे ऐसे सूखती बाण चलाते कि मेरे जिगर के टुकड़े टुकड़े हो जाते और హిమ్మత్ టూట్ జాతి. ఆయన ఎలాంటి మాటలు అనేవాడంటే, నాలో ఉన్నటువంటి సరే నేను చేయగలను అనేటువంటి, నేను చదివి పాస్ అవ్వగలను అనేటువంటి నమ్మకం ఏదైతే ఉండేదో ఆ నమ్మకం, హిమ్మత్, అది పోయేది నాలోంచి. ఆ విధంగా ఆయన నాకు అలాంటి సూక్తుల్ని చెప్పేవాడు, అలాంటి మాటల్ని బాణాల్లాగా నా మీద విసిరేటువంటి వాడు. చదవకుండా ఆడుకుంటున్నందుకు అలా అవుతావని చెప్పేవాడు. సో అప్పుడు इस तरह जान तोड़कर मेहनत करने की शक्ति में अपने में न पता था और उस निराशा में जरा देर के लिए मैं सोचने लगता था. అలా మా అన్నయ్య చెప్పినప్పుడు ఇంత కష్టపడి చేసేటువంటి, మా అన్నయ్యలాగా అంత కష్టపడి చేసేటువంటి స్వభావం నాలో లేదని నాకు అనిపించి, నాకేమనిపించేదంటే నాకు అంత శక్తి లేదు కాబట్టి నిరాశతో ఇంకా నేను చదువుకోవడం వేస్ట్, నేను తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నట్టు, చదువుకోవడమే వేస్ట్ అనేటువంటి ఆలోచనలు నాలో వచ్చేది. క్యో నా ఘర్ చలా జాऊं, जो काम मेरे बूते के बाहर है, నేను ఇంటికి ఎందుకు వెళ్ళిపోకూడదు, నా వల్ల కానటువంటి పని నేను ఎందుకు చేయాలి అని అనిపించేది. ఉస్మే హాత్ డాల్కర్ క్యోं అప్నీ జిందగీ ఖరాబ్ కరూ, ఇంత కష్టమైనటువంటి పనిలో నేను చేయి పెట్టి ఎందుకు నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి. ముజే అప్నా మూర్ఖ్ రహనా మంజూర్ తా, నేను ఒక మూర్ఖుడిలాగా ఉండిపోవడం నాకు ఇష్టమే. ఈ చదివి ఒక జ్ఞాని అనిపించుకునే కన్నా ఈ చదువు లేకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే లైఫ్లో ఉండడమే నాకు ఇష్టం అని ప్రేమ్చంద్ అంటున్నారు. అనుకుంటున్నాడు. లేకిన్ ఉత్నీ మెహనత్ సే ముజేతో చక్కర్ ఆ జాతా, మా అన్నయ్య చేసినటువంటి అంతటి కష్టము చేయాలి అంటే నాకు కళ్ళు తిరిగిపోతాయి. లేకిన్
घंटे 2 घंटे के बाद निराशा के बादल फट जाते और मैं इरादा करता कि आगे से खूब जी लगाकर పడుంగా ఈ విధంగా నేను తిరిగి వెళ్ళిపోదాం, నేను ఇంత కష్టపడలేను, నేను ఇంకా ఎందుకు అని ఇలా అనుకున్న గంట 2 గంటల తర్వాత నా నిరాశ నాలోంచి తొలగిపోయి నేను కష్టపడాలి, నేను ఇంకా చదవాలి అనేటువంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకునేవాడిని. చట్పట్ చట్పట్ ఏ టైం టేబుల్ బనా డాల్తా. నేను చదవాలి అనే నిర్ణయం తీసుకొని వెంటనే నేను ఒక టైం టేబుల్ రాసేసేవాడిని. దాంట్లో ఏమని ఉండేదంటే, బినా పహలే సే नाश्ता बनाए कोई స్కీమ్ తయారు కియే కామ్ కైసే షురూ కరే. సరే, నేను ఏమని టైం టేబుల్లో రాసేదానంటే వాడినంటే, నేను పొద్దున్నే లేచిన తర్వాత టిఫిన్ చేయకుండానే ఏం చదవాలి అనేటువంటి ఏదైనా స్టడీకి ప్రిపేర్ అవ్వడానికి ఏం చేయాలి అని అనుకునేవాడిని. టైం టేబుల్ మే ఖేల్ కూద్కి మద్ బిల్కుల్ ఉడ్ జాతి. టైం టేబుల్లో టైమింగ్ ప్రకారంగా 6 to 7, 7 to 7 అట్లా టైమింగ్ ప్రకారంగా ఈ టైము ఈ సబ్జెక్ట్ అని పెడతాం కదా, ఆ సబ్జెక్ట్లో ఆటలకి ఒక కాలం అనేదే లేకుండా నేను టైం టేబుల్ రాసేవాడిని. ప్రాతకాల్ 6 బజే ఉఠనా, ఉదయం 6 గంటలకు లేకపోవడం. ప్రాతకాల్ అర్లీ మార్నింగ్ 6 o'clock లేకపోవడం. ముహ్ హాత్ దో, ఫస్ట్ బ్రష్ చేసుకోవడం. నాస్తా కర్, టిఫిన్ చేయడం. పడ్నే బయట జానా, చదవడానికి కూర్చునిపోవడం. 6 से 8 తక్ అంగ్రేజీ, 8 से 9 తక్ హిసాబ్. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇంగ్లీష్, 8 గంటల నుంచి 9 గంటల వరకు మ్యాథ్. 9 से 9:30 तक इतिहास, फिर भोजन और स्कूल. 3:30 बजे स्कूल से वापस होकर आधा घंटा आराम. 9 గంటల నుంచి 9:30 వరకు హిస్టరీ, తర్వాత భోజనం చేసి స్కూల్కి వెళ్ళడం. 3:30 బజే 3:30కి స్కూల్ నుంచి తిరిగి ఇంటికి హాస్టల్ రూమ్కి రావడం. ఆధా గంట ఆరాం, హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవడం. 4 से 5 तक భూగోల్, 4 o'clock నుంచి 5 o'clock వరకు జాగ్రఫీ. 5 से 6 तक గ్రామర్, 5 o'clock నుంచి 6 o'clock వరకు గ్రామర్ చదివి. ఆధా గంట హాస్టల్కి సామ్నే హీ టహనా, హాఫ్ అన్ అవర్ హాస్టల్కి ముందు జస్ట్ రిలాక్స్ అవుతూ వాకింగ్ చేయడం. 6:30 से 7 तक అంగ్రేజీ కంపోజిషన్. 6:30 నుంచి 7 o'clock వరకు ఇంగ్లీష్ కంపోజిషన్ రాయడం. फिर भोजन करके 8 से 9 तक అనువాద్, 9 से 10 तक హిందీ. ఆ తర్వాత భోజనం చేసి 8 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాన్స్లేషన్ చేసుకోవడం. తర్వాత 9 o'clock నుంచి 10 o'clock వరకు హిందీ. 10 से 11 तक వివిధ విషయ్, ఫిర్ విశ్రామ్. 10 గంటల నుంచి 11 గంటల వరకు ఏదైతే మిగిలాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడం. మగర్ టైం టేబుల్ బనా లేనా ఏక్ బాత్ హై. టైం టేబుల్ తయారు చేయడం అది ఒక విషయం, కానీ ఉస్ పర్ అమల్ కర్నా దూసరీ బాత్ హై. టైం టేబుల్ చేసినంత మాత్రాన సరిపోతుందా? దాన్ని పాటించడము అది ఇంకొక విషయం, అది ఇంకా కష్టమైనటువంటి పని. పహలే హీ దిన్ ఉస్కి అవహేళన షురూ హో జాతి. ఫస్ట్ డేని నేను చేసినటువంటి టైం టేబుల్ని నేను హేళన చేసినట్లుగా ప్రవర్తించేవాడిని. మైదాన్కి వహ సుఖద్ హరియాలి, హవాకే హల్కే హల్కే జోంకే, ఫుట్బాల్కి వహ ఉచల్ కూద్. మైదానంలో అంటే ప్లే గ్రౌండ్లో ఉండేటువంటి ఆ రిలాక్సేషన్, గ్రీనరీ, ఆ గాలి, అంత చల్లని గాలి, ఇదంతా చూసినప్పుడు ఆ ఫుట్బాల్ యొక్క ఉచ్చల్ కూద్ అంటే ఫుట్బాల్ని తన్నినప్పుడు అది పైకి ఎగిరి కింద పడుతుంది. సో దాన్ని అనమాట. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆ ఫస్ట్ డేని టైం టేబుల్ని
పక్కన పెట్టేసి కొంచెం కూడా పాటించకుండా నేను ఆడడానికి వెళ్ళేవాడిని అని చెప్తున్నాను అనమాట. కబడ్డీకి వహ్ దావ్ ఘాత్, वॉलीबॉल की वह तेज़ी और पुरानी फुर्ती मुझे अज्ञात और अनिवार्य रूप से खींच ले जाती. అక్కడ ఉన్నటువంటి చల్లని గాలి, ఆ ఫుట్బాల్ ఏంటి, కబడ్డీ ఆట ఏంటి, ఈ మిగతా వాలీబాల్ ఆట ఏంటి, వాటి యొక్క పరుగులు, వాటి స్పీడ్, వాటన్నిటిని చూస్తే నన్ను నేను ఆపుకోలేక నేను అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి ఆడేటువంటి ఫీలింగ్ నాకు కలిగి ఆడడానికి వెళ్ళిపోతాను అనమాట. और वहाँ जाते ही मैं सब कुछ भूल जाता. నేను ఆ గ్రౌండ్కి వెళ్ళడంతోనే ప్రతి విషయాన్ని నేను మర్చిపోతాను. నేను తయారు చేసిన ప్రతి టైం టేబుల్, ఏది ఏ టైంలో ఏం చేయాలి, ఏ ఒక్క విషయం గుర్తుపెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోయి ఆడుకుంటాను. వహ జాన్ లేవా टाइम टेबल, वह आँख फोड़ पुस्तके కిసీకి యాద్ న రహతి. ప్రాణాన్ని తీసేటువంటి ఆ టైం టేబుల్, కళ్ళని పోగొట్టేటువంటి ఆ పుస్తకాలు ఏది కూడా నాకు గుర్తు వచ్చేయే కాదు. और भाई साहब को नसीहत और ఫజీహత్ కా అవసర్ మిల్ జాతా. ఇంకేముంది, ఈ విధంగా నేను ఏమి గుర్తుపెట్టుకోకుండా టైం టేబుల్ కూడా పాటించకుండా హ్యాపీగా ఆడుకోవడానికి వెళ్ళిపోతే మా అన్నయ్యకి ఏముంది, ఇంకా నన్ను తిట్టడానికి మంచిగా అవకాశం దొరుకుతుంది. మే ఉన్కే సాయేత్ సే బాగ్తా. అందుకని మా అన్నయ్య తిట్టకుండా ఉండడం కోసం ఆయనకి ఎదురుగా రాకుండా తప్పించుకొని తిరగడానికి నేను ప్రయత్నించేవాడిని. బాగడం అంటే పారిపోతూ ఉండేవాడిని. ఉన్కి ఆంఖోన్ సే దూర్ రహనేకి చేష్టా కర్తా. ఆయన కళ్ళకి ఎదురుగా కనపడకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నించేవాడిని. కమరే మే ఇస్ తరహ దబే పావ్ ఆతా కి ఉన్హే ఖబర్ నా హో. గదిలోకి నేను ఏ విధంగా వచ్చేవాడిని అంటే, దబే పావ్ అంటే పిల్లిలాగా శబ్దం లేకుండా రూమ్లోకి వచ్చేవాడిని. నేను వచ్చానన్న విషయం కూడా మా అన్నయ్యకి తెలియనంత మెల్లగా నడుచుకుంటూ వచ్చేవాడిని, రూమ్లోకి వెళ్ళేవాడిని. ఉన్కి నజర్ మేరీ ఓర్ ఉఠి ఔర్ మేరే ప్రాణ్ నిక్లే. పొరపాటున మా అన్నయ్య నన్ను కనుక గమనించాడు అంటే చాలు, నా ప్రాణము పోయినట్లే. హమేషా సిర్ పర్ ఏక్ నంగి తలవార్ సి లటక్తి మాలూమ్ హోతీ హై. అనుక్షణము నా తల మీద ఒక కత్తి పెట్టినట్టుగా ఉంటూ ఉండేది. ఆ విధమైన ఫీలింగ్ నాకు ఉండేదన్నమాట మా అన్నయ్యకు ముందు. ఫిర్ भी जैसे मौत और विपत्ति के बीच भी आदमी मोह और माया के बंधन में जकड़ा रहता है. ఏ విధంగా అయితే ఒక మనిషి మరణానికి ప్లస్ ఆశకి మధ్యలో తన జీవితం ఉంటుందో, ఆశాజీవిగా ఎలా బతుకుతూ ఉంటాడో ఆ విధంగానే నేను ఉండేవాడిని. ఫటకార్ ఔర్ గుడకియా ఖాకర్ బి ఖేల్ కూద్ కా తిరస్కార్ నా కర్ సక్తా థా. మా అన్న యొక్క తిట్లు తింటూ కూడా ఆటల్ని మాత్రం నేను తిరస్కరించలేకపోయేవాడిని. ఆటలు ఆడకుండా నేను ఏమాత్రం ఉండగలిగేవాడిని కాదనమాట. ఫ్రెండ్స్, ఇక్కడికి లెసన్ బర్త్డే బాయ్ సాహెబ్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2 చెప్పుకుందాం.